అవుతాం. అయితే ఇదే సందర్భంలో ఓయూజేసీ లీడర్ సాంబశివ గౌడ్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో వచ్చి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేద్దాం అనుకుంటున్నారు. సాంబశివ గౌడ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అరవింద్ అన్న గారికి అలాగే రామరావు గారికి చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైతే అరెస్టుకు సంబంధించి ఈ మొత్తం సీక్వెన్స్ అంతా ఒకటైతే, అరెస్ట్ అయిన సందర్భంలో తను వెళుతున్నప్పుడు తన గెస్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్ళడం అంటే సరే ఓకే, తను ఖచ్చితంగా తన కుటుంబానికి కానీ తను నమ్ముకొని అక్కడ నిలబడుకున్న కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నము, నేను తప్పు చేయలేదని ప్రజెంట్ చేసుకునే ప్రయత్నము ఖచ్చితంగా చేసినట్టు కనిపిస్తుంది. మీరేమంటారు? వాస్తవానికి ఇంతకుముందు అరవింద్ అన్న గారు మాట్లాడుతూ ఒక క్రియాశీలకమైన లీడర్ గా ఎదగడం జరిగిందని చెప్పడం జరిగింది అన్నగారు. అంటే పార్టీలో అంటే వాస్తవంగా మేము డే 1 నుంచి కూడా కవిత గారిని మేము చూడడం జరిగింది. 2001 నుంచి కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో 2001 నుంచి కూడా కవిత మేడం గారి యొక్క అన్ని ఉద్యమాలు అన్ని కూడా మీ దగ్గర నుండి చూడటం జరిగింది. వాస్తవానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. మేము 2011లో మాకు అన్యాయం జరిగిందని చెప్పి గ్రూప్ 1 సందర్భంగా మేము ఒక పెద్ద ఉద్యమం చేసినాం. తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి. వాస్తవంగా ఏంటంటే ఆ టైంలో జాగృతి అప్పుడప్పుడే గుడిగుడి అడుగులు వేస్తుంది. 2011 ఆ టైంలో అప్పుడప్పుడు మాత్రమే. అయితే వాస్తవంగా మేము నిజానికి అందరి లీడర్లను కూడా ఇన్విటేషన్ ఇచ్చినాం మాకు అన్యాయం జరిగిందని చెప్పి. కానీ కవిత గారు అంటే అనూహ్యంగా సడన్ గా వచ్చేసి ఆ ఉద్యమంలో ఉండి తను ఒక ఎక్స్పోజర్ గా అంటే పబ్లిక్ లో నేను ఒక ఎక్స్పోజర్ గా ఉండాలన్నట్టుగా పాపం మధ్యాహ్నం 2-3 దాకా ఉంది. సరే మాతో కలిసి ఉద్యమం కూడా చేసింది. ఇక్కడ ఎట్లయిపోయిందనంటే వీళ్ళు ఒక వ్యూహాత్మకంగా తెలంగాణ ఉద్యమంలో జొరబడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అనేది ఒక వ్యూహాత్మకంగా వీళ్ళు అంటే ఒక తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి మన హరీష్ రావు గారిని చూసినట్టయితే ఆ రోజు కిరసనాల పేరుతో ఏదో పోసుకుడు కానీ అగ్గిపేట దొరకలేదు ఆయన ఎవరికి, హరీష్ రావు గారికి. అట్లనే కవిత గారు కూడా ఏంటంటే వాస్తవంగా ఇందులో జాగృతి పేరుట సాంస్కృతిక ఉద్యమంలో తను జొరబట్టమే కాకుండా ఇవాళ మన తెలంగాణ తల్లి అంటే ఎవరనంటే కవితమ్మ గారిని చూసే పరిస్థితి వచ్చింది మనకు. అంటే ఒక రకమైన మన అంటే తెలంగాణ సమాజాన్ని ఒక రకమైన అంటే వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలని కూడా చేశారు. నిజానికి అంటే తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్దవాళ్ళు కొట్లాడారు. కొండా లక్ష్మణ్ బాబూజీ దగ్గర నుంచి మొదలు పెడితే మొన్న చనిపోయిన సిద్ధాంతకర్త, తెలంగాణ సిద్ధాంతకర్త మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వరకు కూడా మధ్యలో చాలా మంది పెద్దవాళ్ళు కొట్లాడిరు, కష్టపడ్డారు, తెలంగాణ కోసం మాట్లాడిరు, పోరాటాలు చేసిరు. 90 ఏళ్ల వయసులో కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఢిల్లీలో చలిలో దీక్ష చేశారు. కానీ వీళ్ళకు మాత్రమే ఆ క్రెడిట్ ఎందుకు పోయింది? వీళ్ళు ఒక వ్యూహాత్మకంగా ఈ తెలంగాణ ఉద్యమంలో జరబడ్డారు. ఇవాళ మనం చూసినట్టయితే అదే సందర్భంలో సాంబశివ గౌడ్ ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే అంత ప్రభావశీలమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి, అంత ప్రభావశీలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి కవిత ఈరోజు అరెస్ట్ అయితే ఎక్కడ ఎవరు అడ్డుకోలేదు అనేది మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. అదే పాయింట్కి వస్తున్నా. అదే ప్రభావశీలవంతమైన నాయకురాలుగా ఎదిగిందా, తయారు చేయబడదా అనేది చెప్పబోతున్నాను. ఇప్పుడు తనకు తానుగా సృష్టించుకుంది ఒక ప్రభావవంతమైన లీడర్ గా తనకు తాను సృష్టించుకుంది. అంతేగాని నిజంగా ఆ వెంట జనాలు అంటే ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమాన్ని సృష్టించింది. జాగృతి అనేది మనం చూసినాం, చాలా బలవంత పోస్టులు జరిగినాయని గతంలో ఆరోపణలు ఉన్నాయి. మనకు ఎలాంటి విషయం కాదు. అసలు జూబ్లీస్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యువెలరీ షాపులు, బంగారం షాపులలో హడలిసిపోయి పారిపోయిన సందర్భాలు మనకు అనేకం కనపడతాయి. జాగృతి సంస్థ పేరిట చాలా కొన్ని అక్రమ వసూలు జరిగినాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ లిక్కర్ దందానే కాదు, వాస్తవంగా వాళ్ళు గతంలో జాగృతి పేరు మీద కొన్ని అక్రమ వసూళ్లు, కొంత బలవంత వసూళ్లు కూడా జరిగినాయి. వాటిని కూడా విచారణ చేయాల్సిన అవసరం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అనేది నేను ఒక ఉద్యమకారుడిగా అభిప్రాయపడుతున్నా. ఒక రకమైన అంటే రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. ఎందుకంటే మనం చూసినాం, ఎందుకంటే ఇలా ప్రజలు పెద్ద ఎత్తున కూడా వీళ్ళ వెనకాలండి ఈ కవితమ్మ గారిని అరెస్ట్ చేస్తుంది పోయి మధ్యలో అడ్డుకుంటారు అనేది అదొక కల్పితం వీళ్ళు క్రియేట్ చేసింది. దానికి ప్రజలు మన తీర్పు ఇచ్చారు, మీకు అలా నో డౌట్. ఇక అయితే సాంబశివ గౌడ్ గారు, అయితే మనం గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి. ప్రతి సందర్భంలోనూ అవినీతికి సంబంధించి కానివ్వండి, లేకపోతే వీళ్ళు అధికార దుర్వినియోగానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతూ వచ్చింది. కానీ బట్ అరెస్ట్ అన్నది ఆ కుటుంబానికి ఉండదు, అది అంత సీన్ లేదు అనే విధంగా చాలా సందర్భాల్లో కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. కానీ ఇవాళ అరెస్ట్ అయిన తర్వాత
వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంతేకాకుండా ఇప్పటివరకు ప్రజల్లో కూడా అది ఒక రకమైన వాళ్ళకు ఒక ఇమ్యూనిటీ ఉందా అన్న ఒక అనుమానం కూడా ఉండేది. ఆ అనుమానం మొత్తం పటాపంచలేంది అనుకోవచ్చా? నిజంగా వాస్తవంగా ఏంటంటే ప్రజల్లో ఆ రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగిరు. ఈ కల్వకుంట్ల కుటుంబం అనేది ప్రజల్లో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగారు. ఎందుకంటే వీళ్ళు ఒక అహంభావంతో అహంకారంతో కూడిన పరిపాలన చేశారు. మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు, మా జోలికి రాలేరు, ఎవరు అరెస్ట్ చేయలేరు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు సడన్ గా ఒక అరెస్ట్ జరిగేసరికి మనలాంటి మేధావులకి అది ఆశ్చర్యం కలుగుతుంది. ఇక సాధారణ ప్రజల పరిస్థితి అంటే ఇక అది అంటే వేరే ఉద్దేశం కాదు, కానీ సమాజంలో అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయగలగటంలో వీళ్ళు విజయం సాధించారు. అంటే మేము మాత్రమే ఈ తెలంగాణకు పెద్ద దిక్కు, మేము మాత్రమే తెలంగాణను తీసుకొచ్చినాం, మేము మాత్రమే ఈ తెలంగాణకి రక్షణ కవచంగా ఉన్నాం, మమ్మల్ని టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది అనే విధంగా ఒక భావవ్యాప్తి చేయగలిగారు. ఈ సమాజంలో అంటే అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఒక రకమైన భయంలో ఉండగలిగింది ఇన్ని రోజులు. కానీ అలా భయం అనేది పటాపంచలు అయిపోయింది. వీళ్ళ వెనకాల వీళ్ళు తయారు చేసుకున్న కృత్రిమ ఉద్యమం ఉన్నది, ఆర్టిఫిషియల్ ఉద్యమం మాత్రమే ఉన్నది, కానీ నిజమైన ఉద్యమం లేదనేది ఇప్పుడు ప్రభుత్వానికి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, మీడియాకు అర్థమైంది, ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా అర్థమైంది. రైట్.